నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. క్లియర్ అండ్ క్లారిటీ. పార్టీ సభల్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడే టీజీ సీఎం రేవంత్ నిన్న కాన్క్లేవ్ లో సహజ శైలికి భిన్నంగా మాట్లాడారు. ఎలాంటి ప్రశ్నకైనా హుందాగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై తన విజన్ ను క్లారిటీగా చెప్పారు. రాబోయే 10 ఏళ్లలో ఏం చేయనున్నారో స్పష్టం చేశారు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన బండి భగీరథ్ పోక్సో కేసుపైన ప్రభుత్వం తీరును క్లియర్ గా చెప్పారు. కృష్ణాపురం మహిళ మృతి. మధిర మండలంలోని కృష్ణాపురం సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కల్పన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఆమె భర్తతో విభేదాల కారణంగా కొంతకాలంగా విడిగా ఉన్నట్లు తెలిసింది. మహిళ మృతికి గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. వ్యక్తిగత విభేదాలు, పరిచయాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని దిశగా ఆధారాలు సేకరిస్తున్నారు. నాళంలో రక్తం గడ్డకట్టి యువకుడు మృతి. డీజే శబ్దాల ప్రభావంతో మెదడుకు రక్తం సరఫరా చేసే నాళంలో రక్తం గడ్డకట్టి ఓ యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు. తల్లాడ మండలం నారాయణపురం ఎస్సీ కాలనీకి చెందిన సంగసాని పార్దు డాన్సర్ ఈ నెల 14న శుభకార్యంలో డీజేకి డాన్స్ చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు మెడనాళంలో రక్తం గడ్డకట్టినట్లు నిర్ధారించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడం చికిత్స కోసం కుటుంబ సభ్యులు దాతల సాయం కోరారు. ఇక్కడ పైలాన్ నిర్మించడం సరికాదు. ఖమ్మం లకారం సర్కిల్లో పివి నరసింహారావు విగ్రహం మంత్రి తుమ్మల 40 ఏళ్ల ప్రస్థానం పేరిట పైలాన్ నిర్మించడం సరికాదని బ్రాహ్మణ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సంఘం బాధ్యులు రాత్రి సర్కిల్ వద్ద ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఖాళీ స్థలాలు ఉన్నా ఇక్కడ పైలాన్ నిర్మించడం పివిని అవమానించినట్టేనని, ఇకనైనా నిర్మాణ స్థలాన్ని మార్చాలని వారు కోరారు. అమ్మ పిలుపుని ఎందుకు కోరుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలతో అమ్మ అని పిలిపించుకోవాలని ఉన్నట్లు ఇటీవల టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. గతంలో అక్క అని పిలిపించుకున్న ఆమె తాజాగా వ్యాఖ్యల వెనుక ఉన్న కారణం ఏంటో కాన్క్లేవ్ లో చెప్పారు. కుటుంబంలో సోదరి బాధ్యత కొంతవరకే ఉంటుందని, తల్లి ప్రాణం పెట్టి కుటుంబం కోసం పనిచేస్తుంది. నా ఇంట్లో ఇబ్బంది వస్తే ఎలా రియాక్ట్ అవుతానో, రాష్ట్రంలో ఏ మూల ఇబ్బంది ఉన్నా అదే విధంగా స్పందిస్తా అని తెలిపారు. ఆ ఇళ్లను కూల్చడం ఖాయం. చెరువులు, నాలాల కబ్జాల్లో ఉన్న ఇళ్లను ఖచ్చితంగా కూల్చేస్తామని సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. వాటిల్లో ఉన్నవారు ముందుగానే ఖాళీ చేస్తే ఇంట్లోని సామాన్లు తీసుకెళ్లొచ్చని కాన్క్లేవ్ లో తెలిపారు. కబ్జా చేసిన వారి వెనుక ఎవరున్నా ఏ మీడియాలో పోస్టులు పెట్టినా లాభం ఉండదని చెప్పారు. ఒకరోజు ముందు వెనుక కబ్జాలను కూల్చేయడం ఖాయమన్నారు. అలాగే మూసి సుందరీకరణ చేసి తీరుతామని స్పష్టం చేశారు. వేట కొడవళ్లతో ఘర్షణ. కల్లూరు మండలం చెన్నూరులో మద్యం మత్తులో 2 వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో 2కి తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వారి మధ్య గొడవను సద్దుమణిగించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు సమాచారం అందించారు.